లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి గగనతల దాడులతో విరుచుకుపడింది. తాజా దాడుల్లో 24 మంది మృతి చెందారు. గురువారం మొదట దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 9 మంది మరణించగా వారిలో 2 పిల్లలు 5 మహిళలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో 23 మంది గాయపడ్డారని పేర్కొంది. మధ్యాహ్నం జరిగిన దాడుల్లో మరో 15 మంది మరణించారని లెబనాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఉన్నారని తెలిపింది. మరోవైపు హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు మరణించగా సరిహద్దు సమీపంలో జరిగిన మరో డ్రోన్ దాడిలో 12 మంది సైనికులు గాయపడినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఏప్రిల్ 16 అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. అయితే ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ దాడులు కొనసాగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.